హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నాకు తెలుసు చాలా లాంగ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ జరిగింది. సో ఎవ్రీబడి ఇప్పుడు ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ఎలక్ట్రిక్ సెక్టర్, పవర్ యూటిలిటీస్ అండ్ డిమాండ్, గ్రిడ్ అండ్ ఇవన్నిటి విషయంలో ఈ సమ్మర్లో ఎక్కువ డిమాండ్ మన తెలంగాణలో హైయెస్ట్ పీక్లో ఉన్నాం. సో దీని మాదిరిగానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా మనము పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారంటే కూడా తెలంగాణ ఎలక్ట్రిసిటీ పవర్ జేఏసీ, నేషనల్ కోఆర్డినేషన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనం ఢిల్లీ జంతర్ మంతర్లో కావచ్చు, పార్లమెంట్లో ఎంపీలని కలిసి కావచ్చు, ఇది ఒక ఫ్రాంచైజ్కి రాబోయే రోజుల ప్రైవేటైజేషన్కి, రైతులకి, ముఖ్యంగా మధ్యతరగతి వారికి, కింద వాడుతున్న 200 యూనిట్ల లోపల వాళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యే రోజులు కనిపిస్తున్నాయి. దానివల్ల ఎంప్లాయీస్ కూడా వాళ్ళ యొక్క రక్షణ కోల్పోతారు, అభద్రత భావం కూడా కలుగుతుంది. సో ఇవన్నీ ఒక వైపు మనము పత్రికల్లో కానీ చూస్తుంటే కానీ ఇవి మనకు తెలుస్తుంటాయి. సో మెయిన్లీ నా ఫోకస్ ఆఫ్ మన మైండ్ ఏంటంటే ఇప్పుడున్న యువతరానికి దోజ్ హు ఆర్ కంప్లీటెడ్ ఐటీఐ ఆర్ ఎనీ వైర్మెన్ ఆర్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అబౌట్ ద డిప్లొమా or they are taking triple E. Some are failed in second semester, second year or first year, or they are when somebody are doing diploma triple E. So for first years also the basic knowledge and basic ethics of the electricity, workman duties and workman theories and practicals I can explain. సో మారుతున్న కాలానికి అనుసారంగా మనము సాఫ్ట్వేర్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవడం, సాఫ్ట్వేర్ని ఏ విధంగా వాడుకోవడం, అది కాకుండా ఇప్పుడున్న రోజుల్లో మ్యాన్ పవర్ లేక చాలా మటుకు డిస్కమ్స్ దివాలాలు తీస్తున్న రోజులు కూడా రావచ్చేమో అని ఒక అనాలిసిస్ చేస్తున్నాను నేను. సో దీంట్లో ముఖ్య కారణం కూడా మనకి ఏం తెలుస్తుందంటే, సో సూపర్వైజింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కింద ప్రాక్టికల్గా పని ఏదైతే ఉందో ఆ ముఖ్యమైన పనిని చేయుటకు సాహసం చేసేవాళ్ళు కూడా చాలా తక్కువైపోయారు. దానికి అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1 ద ఏజ్ ఫ్యాక్టర్, నెంబర్ 2 ద కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం, నెంబర్ 3 అవగాహన లేకపోవడం, నెంబర్ 4 గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేసి ఉన్న వాళ్ళని అన్మ్యాన్డ్ లేబర్ని పర్మనెంట్ చేసుకొని వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని అదొక ఆచరణలోకి ఉంది. కొన్ని ట్రేడ్ యూనియన్స్ ద్వారా కొద్దిగా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రిక్ సెక్టార్లో మనకు పనికొచ్చేది ఒకటే గుర్తుపెట్టుకోండి లైఫ్లో, ద జేఎల్ఎం ఎప్పుడైతే అపాయింట్ అవుతాడో తను జేఎల్ఎం నుంచి లైన్ వరకు ఆ విధులు నా విధులే అనే నమ్మకంతో హానెస్ట్గా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఎలక్ట్రికల్ సెక్టార్ని కాపాడుకునే విధంగా పనిచేయచ్చు. సో డిపెండింగ్ అపాన్ మెయిన్ కింది లెవెల్లో, లో లెవెల్లో రాబోయే రోజుల్లో కూడా మీకు అప్రెంటిస్లు కూడా దొరుకుతాయి. ఐటీఐ చదువుకున్న వాళ్ళకి, పిఎంఆర్ చదువుకున్న వాళ్ళకి అన్మ్యాన్ లేబర్ కూడా కంపెనీ ఫుల్ ఫ్లెడ్జ్గా 30 రోజులు కూడా మీకు అవగాహన కల్పించబోతుంది. రాబోయే రోజుల్లో కొన్ని విపరీతమైన అంటే చాలా పాజిటివ్గా మీరు ఆలోచిస్తే కొన్ని చాలా చేంజెస్ రాబోతున్నాయి. సో పర్టికులర్లీ మీకు ఇది అడ్వైజబుల్గా ఉంటుందని ఒక ఛానల్ ఏదో స్వార్థం కానీ కాకుండా ఏదో ఒకటి అంటే దిశానిర్దేశంగా ఉండాలనేది ఇప్పుడున్న యువతరానికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని, ఒక గైడెన్స్ అవుతుందని. ఎన్ని డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడితే ఒక వీక్లీ ట్రైసో మీతోని క్లాసెస్ పెట్టుకొని మాట్లాడడానికి కూడా ఈజీ ఉంటుంది. సో నాకు లింక్ కూడా ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే మనం మాట్లాడదాం, ప్రాక్టికల్కి వెళ్దాం, 3Dకి వెళ్దాం. రాబోయే రోజుల్లో జెన్కోలో, ట్రాన్స్కోలో ఇప్పుడు రాబోయే కొత్త డిస్కమ్, టీజీఆర్, రైతు
తెలంగాణ రైతు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో కూడా జాబ్స్ పడబోతున్నాయి. ఎలక్ట్రిక్ సెక్టార్లో జాబ్స్ ఖచ్చితంగా పడబోతున్నాయి. అయితే డిప్లొమా క్యాండిడేట్స్ కావచ్చు, అకౌంట్ సెక్షన్ కావచ్చు, తర్వాత ఓఎన్ఎం ఫీల్డ్లో ఇంకా ఇతరతరాల అవుట్సోర్సింగ్ లేబర్ని కూడా తీసుకొని ఎంగేజ్ చేస్తామని అంటున్నారు. సో దానికి క్వాలిఫికేషన్ మినిమం ఐటీఐ ఎలక్ట్రీషియన్ అయి ఉండాలి. సో అది గమనించగలరు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. మీకు ఒక గోల్ అచీవ్మెంట్ లాగా ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్గా అండ్ మెంటలీగా సైకాలజికల్గా ఏ విధంగా ఉండాలి, డిసిప్లిన్గా ఏ విధంగా మనం మేనర్లా ఉండాలి అనేది కూడా నా క్లాస్లో ఉంటుంది. ముఖ్యంగా మనం అందరం కూడా ఈ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి తరానికి ఏం చెప్పాలి, ఏం చెప్తే బాగుంటుంది, ఎట్లా చెప్తే వాళ్ళకు క్లాసెస్ అర్థమవుతుంది అనే విధంగా ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి మీ అందరూ కూడా వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసి మరి ఈ యొక్క చేస్తున్న దాన్ని కూడా ప్రోత్సహిస్తారని, మరి ప్రతి ఒక్క కార్మికుడు జీవితాల్లో కూడా మరి వెలుగులు నింపాలని, రాబోయే రోజుల్లో మరి రిక్రూట్మెంట్ ఉండబోతుంది. ఈ జాబ్ క్యాలెండర్ కానీ ప్లస్ మ్యాన్ పవర్ కూడా చాలా తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే కాదు ఆంధ్రాలో కూడా నాకు పరిచయస్తులు ఉన్నారు. ఎందుకంటే నేను గతంలో కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మిత్రులు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళకి లింక్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు దాదాపు 3000 వరకు వ్యూస్ వచ్చి ఉంటాయి. సో నేను ఏమంటున్నానంటే మెయిన్లీ మీరు జేఎల్ఎమ్స్ ఎవరైతే మంచిగా కాకుండా అప్కమింగ్ ఫ్రెషర్స్ కానీ ఇంకొక 5 సంవత్సరాల ముందు జేఎల్ఎం ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు కానీ, ఎలక్ట్రీషియన్ చేస్తున్న వాళ్ళు కానీ, పనులు నిమగ్నమై వైండింగ్ కానీ, సో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న వాళ్ళు కానీ, పూల్లోకి పని చేస్తున్న కార్మికులు కావచ్చు, చదువుకోకపోవచ్చు కానీ పూలెక్కే బజార్లో ఫాస్ట్గా ఉంటారు. మన అనుభవజ్ఞులు మరి మన డిపార్ట్మెంటే కావచ్చు, మన డిపార్ట్మెంట్ ఇతరతర వేరే విధంగా కావచ్చు, మళ్ళీ సింగరేణిలే కావచ్చు, ఎన్టీపీసీలే కావచ్చు, మరి విభిన్నమైన కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ కూడా కావచ్చు. థియరిటికల్గా ప్రాక్టికల్గా మనం ఆలోచించి వాళ్ళకి మంచిగా లెసన్ చెప్పడం ఉంటుంది. సో బీ కైండ్ఫుల్ ఫ్రెండ్స్. మరి మీరు అందరూ కూడా ముందుకు నాలెడ్జ్ గెయిన్ గురించి ముందుకు వస్తారని అనుకుంటున్నాను. ఇదేదో మనం పెట్టుబడి పెట్టి చేసేది అది కాదు. సో నాలెడ్జ్ గెయిన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండ్ పర్ఫెక్షన్ అండ్ లాయల్టీ అండ్ హానెస్ట్లీ అండ్ సిన్సియర్లీ అండ్ విత్ డిసిప్లిన్ అండ్ విత్ సేఫ్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ కూడా దీంట్లో చాలా కూడా సేఫ్టీ క్లాసెస్ ఉంటాయి. సో థియరీకి ప్రాక్టికల్ కూడా మనం చాలా మటుకు తేడాలు ఉంటాయి ఫీల్డ్లో. సో దాన్ని నిర్వృతం చేయనికే మీకు కావాల్సినవి కూడా ఆ వర్క్ బర్డన్స్, నామ్స్, లీగల్ సెల్ కూడా నేను హెల్ప్ చేయడానికి చాలా ముందుకుంటాను. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ని మరి మిత్రులకు షేర్ చేస్తూ మరి ఆ యొక్క దానికి కూడా మీరు అందరూ కూడా తోడ్పడతారని షార్ట్లో మనకు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ సిస్టమ్ వచ్చిన తర్వాత బ్రదర్స్ అందరూ కూడా చాలా మటుకు ఆలోచించాలి. ఏంటంటే ఏ కంపెనీ అయినా మనం మనల్ని కొనే పరిస్థితులు ఉంది. సో దాన్ని ఆలోచించడం దృష్టిలో పెట్టుకొని మనం నాలెడ్జ్ గెయిన్ అనేది ముఖ్యంగా ఉండాలి. అయితే మనం ఐటీఐలో చదువుకున్న బుక్స్ ఆ థియరీ అంతవరకే అది అయిపోతుంది. ప్రాక్టికల్గా చేసే ఇప్పుడు మాలాంటి అనుభవజ్ఞులు ఏం చేస్తారంటే కొంతమంది ఉన్న పైన సీనియర్స్తో కానీ మేము అనుభవించిన దాంట్లో సర్వీస్లో కానీ ఏం చేసేవాళ్ళము, ఎట్లా చేసేవాళ్ళము, ఆ యొక్క వర్క్ కండిషన్ ఏ విధంగా ఎదుర్కొనే వాళ్ళం, ఏ విధంగా మనం వర్క్ కండిషన్ ఏ విధంగా ఫీల్డ్లో అప్లికేబుల్ చేసేవాళ్ళం, ఏ విధంగా మార్గదర్శకాలు ఉండేటివి, ఆ సేఫ్టీ టూల్స్ ఇలా ఉంటుంటివి, తర్వాత కంపెనీ యాక్ట్ ప్రకారం రూల్స్ ఏం చెప్తుంది, లేబర్ యాక్ట్ రూల్స్ ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా విశ్లేషించబడతాయి. సో దీనికి ఎక్కువగా ఏమంటారు మసాలా రుద్ది అవి అని బయట ఎంత అనుకున్నా కానీ నా యొక్క గోల్ ఏంటంటే ప్రతి రాబోయే ఒక తరానికి మనం ఏదో ఒకటి ఇవ్వాలనేది నా యొక్క మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్ అనుకుంటున్నాను. బ్రదర్స్ మీరు అందరూ పాజిటివ్గా తీసుకొని ముందుకు వచ్చి మరి మీరు జాయిన్ అవుతారంటే మీ ప్రోత్సాహకారంతోనే నేను క్లాస్ పెట్టడం జరుగుతుంది. మీన్వైల్ నాకున్న టైంలో ఏ టైం మీకు అందరికీ బాగుంటుందో మెజారిటీ ఒపీనియన్ తీసుకొని ఆ టైంలో మీకు అందరికి క్లాసు చెప్పడం కూడా జరుగుతుంది. ఆన్లైన్ క్లాస్ కానీ మరి ప్రాక్టికల్ క్లాస్ కానీ సెమినార్ క్లాస్ కానీ మనం వాడుతున్న ఇప్పుడంతా టెక్నాలజీ మీరు చూస్తున్నారు. తెలంగాణలో కావచ్చు, మన ఏపీలో కావచ్చు,
తర్వాత అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు లాస్ అవుతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. సో, దానికి అదాని కంపెనీ కావచ్చు, ముందు ఏదో చెప్పలేం, ఎగ్జాంపుల్ చెప్పాను. అన్ని కంపెనీలు కూడా కొనుక్కోనికి వస్తుంటాయి. సో, ఫ్రాంచైజ్ సిస్టమ్‌లో పోయినా కూడా మనం ఏ విధంగా హర్డిల్స్ అనేది బాధపడుతుంటాం. ఏందంటే డిపెండింగ్ ఆన్ లేబర్ యాక్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్ యాక్ట్స్ ప్రకారంగా ఉంటాయి. సో, దానికి అనుగుణంగానే మనం పని చేసుకోవాల్సి ఉంటది. రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణ దూసుకుపోతుంది. రిఫార్మ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా తప్పనిసరిగా ఉండాల్సొస్తాయి. కానీ ఎవరిని కూడా మనం తప్పట్టనికి లేదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన అండ్ సర్వీసెస్ ప్రాతిపదికన తీసుకుంటే కూడా డిస్కమ్స్‌లో మనం ఇరిగేషన్ శాఖ కావచ్చు, మళ్ళీ ఈ ఫ్రీ స్కీమ్స్ కావచ్చు, ఎప్పుడైతే పవర్‌ని మనము ఫ్రీగా మనము అనుకుంటామో, కానీ దానికి ఒక్కొక్క ఇంజినీరు, జెన్‌కోలో, ట్రాన్స్‌కోలో, ట్రాన్స్‌మిషన్‌లో, జెన్‌కోలో ఎంతోమంది అధికారులు ఒక యూనిట్ గురించి ఎన్ని గంటలు కష్టపడతారో చాలామందికి తెలవదు. సబ్జెక్ట్ డెప్త్‌లో గాని తెలవదు మీకు. అది హైడల్ కావచ్చు, థర్మల్ కావచ్చు. మరి ఎన్ని గంటలు షిఫ్ట్ వైస్ పనిచేస్తే ఒక్క యూనిట్ తయారు చేయడానికి చేస్తారు. కానీ మనం ఇంట్లో కూర్చొని ఒక ఫ్యాన్ ఏసుకొని, ఏసీ ఏసుకొని, లైట్ ఏసుకొని ఆ యూనిట్‌ని ఆస్వాదిస్తూ, ఆ గాలిని ఆస్వాదిస్తూ మనము ప్రశాంతంగా ఉంటాం. కానీ డిపార్ట్మెంట్‌లో పనిచేసేది కూడా ఎండాకాలంలో అయినా, రీడింగ్స్ అయినా, బ్రేక్ డౌన్స్ అయినా, వర్షాకాలంలో అయినా ఎంత అలర్ట్‌గా ఉండాలో కూడా స్టాఫ్‌కి అందరికీ తెలుసు. అదేవిధంగా ఆ యూనిట్ జనరేటింగ్ చేయడం కూడా ఎంత కష్టమో కూడా అది చాలా కఠినమైన పని. సో, జనరేషన్ నుంచి వచ్చే యూనిట్‌ని ట్రాన్స్‌మిషన్ అందుకోవడం, ట్రాన్స్‌మిషన్ నుంచి వచ్చేది డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్స్‌కి వస్తాయి. సో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్స్ ఏ విధంగా దానికి సరఫరా విధంగా కన్జ్యూమర్స్‌కి, వినియోగదారులకి ఏ విధంగా దగ్గరవుతుందన్నదే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది. మన వినియోగదారులు కూడా ఎంతో సంతోషంగా ఉంటేనే వాళ్ళకి మనం సరైన సేవలు అందించగలుగుతాం. వాళ్ళ నుంచి ఫిర్యాదులు రాకుండా వాళ్ళ పరిష్కార మార్గ దిశగా వాళ్ళకి ఆలోచించే విధంగా మనకున్న మెన్ అండ్ మెటీరియల్‌తోని కూడా ముందుకెళ్ళగలుగుతాం. వినియోగదారులే ముందు ఎందుకు అనుకుంటున్నామంటే, ఎప్పుడైనా వినియోగదారులే మనకి దేవుళ్ళు. వినియోగదారులతోనే మనం సహవాసం చేయవలసి ఉంటది. వినియోగదారులకు సాటిస్ఫై చేయాలంటే, ఎందుకంటే వినియోగదారులు లేనిదే కరెంట్ లేదు. ఎందుకంటే వినియోగదారులు యూజ్ చేస్తేనే కదా కరెంట్ వచ్చేది. కరెంటు వాడకం ఉండేది. సో, వినియోగదారులను మనం సాటిస్ఫై చేయనికి విభిన్న రకాల ఇప్పుడు చూస్తున్నారు టెలికాం రంగం కూడా ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోయింది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది ఫేమస్ ఉండే. బిఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్టెల్, జియో గానీ, ఐడియా గానీ, ఇంకా ఈ ఇతరత్ర కంపెనీస్ మీకు అన్నీ నోటెడ్ ఉంటాయి. అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో, అట్లా విచ్ఛిన్నం అయిపోతాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈరోజు రైతు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అని పెట్టారు. రేపు ఇంకో ఒక హైదరాబాద్ కంపెనీ లిమిటెడ్ అని పెట్టడానికి కూడా తొందరలోనే అది కూడా రూపుదాల్చుకోబోతుంది. అండర్‌గ్రౌండ్ లైన్స్ అంటున్నారు. సో, ఇవన్నిటికి కూడా ఒక నేను మళ్ళా క్లాస్ జరుగుతది. సో, ఇవన్నీ పెట్టి కన్ఫ్యూజ్ చేయడం దానికన్నా మీరు అంతా వ్యూవర్స్ అంతా సబ్స్క్రైబ్ చేసుకొని నా కాంటాక్ట్స్‌లో ఉంటే మెనీ ఆఫ్ ద మెంబర్స్ విల్ గ్రో అండ్ దే గెట్ ద నాలెడ్జ్ by through this channel. I hope better life for the new upcoming ITI members, those who are completed electrician trades, the freshers, and before 5 years or from since they are doing 10 years also, wherever they are job doing, totally they are disturbed and they completely they not remembered many of the systems of the book studies materials. Now by the time we were studying in 1996-94, the 80s times also, the ITI subject was most powerful by the theory and the practicals. But nowadays it was the advanced trade centers, I think, advanced trade centers, ITI means. సో, కంప్యూటర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. దాన్ని బట్టే మీరు అనుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్‌కి వస్తే మాత్రం చాలా భిన్నంగా ఉంటది. సో, గైస్ మీరందరూ ఫ్రెండ్స్, మరొక్కసారి మీ అందరికి కూడా మరి శుభ సాయంకాలం చెప్తూ, మరి ఈ రోజు నుంచి కూడా అందరూ కూడా మీరు మీ టైంని కేటాయించి, మీరు ఒక ప్రెషియస్ టైంని అన్ని విధాలుగా మీరు ఉపయోగించుకుంటారని మీ అందరికీ చెప్తూ, మన రాబోయే తరానికి కూడా మనం జేఎల్ఎమ్స్‌కి, మన ఎలక్ట్రీషియన్స్‌కి, దోస్ హు ఆర్ కంప్లీటెడ్ ఐటీఐ ఎలక్ట్రీషియన్స్‌కి తీసుకోవాలని వాళ్ళ క్లాసు తీసుకుంటే రేపు పొద్దున అప్రెంటిస్ పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, మీకు భద్రత కల్పిస్తామని కూడా నా ద్వారా విశ్వాసం ప్రకటిస్తున్నాను. ఖచ్చితంగా నా దగ్గర నుంచి సలహా తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్రయోజకులైన ఇప్పటికి కూడా నేను అది కాన్ఫిడెన్స్‌తో మీకు చెప్పగలుగుతున్నాను. సో, మీన్‌వైల్‌గా మీరే అర్థం చేసుకుంటారు. సో, దట్స్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శుభ సాయంకాలం.